హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిత్ర బస్ డ్రైవ్ చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి కూడా ఆ పక్కనే కూర్చొని ఉంటుంది. ఇక ఒక్కసారిగా రౌడీలు మిత్ర వల్ల బస్కి అడ్డుపడడంతో మిత్ర సడన్గా బ్రేక్ వేస్తాడు. అప్పుడు దేవి అని అంతే లక్ష్మి వల్లే మళ్ళీ ఎవరు అడ్డుపడ్డారో, ఎవరిని బస్ ఎక్కించుకోవడానికి ఈ లక్ష్మి ఆపిందో, ఇలా అయితే మనం ఊరేలేదు ఎప్పుడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక రౌడీలు బస్సు వెళ్లకుండా రాళ్ళు అడ్డంగా పెట్టడంతో వివేక్ ముందుగా కిందకి దిగి ఆ రాళ్ళు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు రౌడీలు ఒక్కసారిగా వివేక్ మీద దాడి చేస్తూ వివేక్ మెడ మీద కత్తి పెట్టి అలా వివేక్ని గట్టిగా పట్టుకుంటారు. ఇక దాంతో మిత్ర బస్సులో నుండి కిందకి దిగి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ రౌడీలు మిత్రని కూడా గట్టిగా పట్టుకుని మెడ మీద కత్తి పెడతారు. తర్వాత కొంతమంది రౌడీలు బస్సు ఎక్కి, చూడండి మర్యాదగా మీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి మాకు ఇవ్వండి, లేదంటే చిన్న పిల్లలని కూడా చూడకుండా చంపేస్తామని చెప్పి లక్కీని చంపడానికి బెదిరిస్తూ ఉంటారు. ఇక దాంతో పాపని ఏం చేయొద్దు, ఇప్పుడే బంగారం అంతా ఇచ్చేస్తామని చెప్పి లక్ష్మి, జాను వీళ్ళంతా కూడా ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి రౌడీల చేతిలో పెట్టేస్తారు. ఇక ఆ తర్వాత లక్ష్మి మెడలో ఉన్న తాళిని రౌడీలు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మర్యాదగా నీ తాళిని తీసివ్వు, లేదంటే తెంచి తీసుకెళ్ళిపోతామని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి, నా తాళి మీదే చెయ్యేస్తారా అంటూ ఆ రౌడీలను కుమ్మి పడేస్తుంది. ఇక లక్ష్మితో పాటు మిత్ర, వివేక్ వీళ్ళంతా కలిసి రౌడీలను చితక్ కొడతారు. ఇక వెనకాలే జయదేవ్ పోలీసులతో అక్కడికి వస్తాడు. ఇక పోలీసులు, వీళ్ళు హంతకులు, ఎన్నో రోజులుగా వీళ్ళ కోసం మేము వెతుకుతున్నాము, ఈరోజు మీ వల్ల వీళ్ళు మాకు దొరికారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక జయదేవ్ లక్ష్మితో, అమ్మ లక్ష్మి నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు మామయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దీక్షితులు గారు, ఈ ప్రమాదం వస్తుందని ముందే హెచ్చరించారమ్మా, ఆ దేవుడి దయ వల్ల మీరంతా క్షేమంగా ఉన్నారని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అంతా ఈ లక్ష్మి వల్లే అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. లక్ష్మి వల్లే ఈ ప్రమాదం ఏర్పడిందని చెప్పి మనీషా కూడా అలా లక్ష్మిని నిందిస్తూ ఉంటే మిత్ర స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరుస్తాడు. వచ్చి బస్ ఎక్కండి అని చెప్పి మిత్ర అరవడంతో ఇక అంతా వచ్చి బస్సులో కూర్చుంటారు. మరోపక్క పార్థసారథి ఊర్లో జనాలంతా కూడా ఎప్పుడెప్పుడు మిత్ర వాళ్ళు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మాయి అబ్బాయి ఇంకా రాలేదేంటి టైగర్ అని చెప్పి అక్కడున్న జనాలు అడుగుతూ ఉంటే, వచ్చేస్తారు, ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయారు, అమ్మాయి అబ్బాయి మాత్రమే కాదు మా మనవడు మనవరాలు జాను తన భర్త ఇలా తన కుటుంబం అంతా ఇక్కడికి వస్తుందని చెప్పి పార్థసారథి చెప్పడంతో ఊరి ప్రజలంతా కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఇక మిత్ర, లక్ష్మి వీళ్ళంతా కూడా బస్ దిగి అక్కడికి రావడంతో ఇక అప్పుడు ఊరి జనాలంతా కూడా వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ ఉంటారు. మీ జంట చాలా ముచ్చటగా ఉందమ్మా, బాబుగారు సినిమా హీరోలాగా ఉన్నారు అని చెప్పి మిత్రని పొగుడుతూ ఉంటారు. ఇక జాను వైపు చూస్తూ, మీ ఆయన కూడా సినిమా హీరోలాగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే జాను మురిసిపోతూ ఉంటుంది. పిల్లలు అచ్చుగుద్దినట్టు మీలాగే ఉన్నారు అని చెప్పి లక్కీ జున్నుల వైపు చూసి ఊరి ప్రజలు అంటూ ఉంటారు. ఇక లక్ష్మి మాత్రం ఆ ఇంటిని చూస్తూ గతంలో తన తాతయ్యతో ఆ ఇంట్లో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక అలా గుమ్మం దగ్గరికి నడుస్తున్నంతసేపు కూడా లక్ష్మికి తన తాతయ్య గుర్తుకు వస్తూ ఉంటారు. ఇక ఊరి జనం లక్ష్మిని, మిత్రని గుమ్మం దగ్గర పక్కపక్కన నిలబెట్టి వాళ్ళిద్దరి మెడలో దండ వేస్తారు. లక్ష్మి చేతికి స్వీట్ ఇచ్చి, ఈ స్వీట్ బాబుగారి చేత తినిపించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మిత్రకు స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. మిత్ర తినడానికి ఆలోచిస్తూ ఉంటాడు. ఏమండి అందరూ చూస్తున్నారు, బాగోదు, తినండి అని లక్ష్మి అంటూ ఉంటే ఇక మిత్ర లక్ష్మి తినిపిస్తున్న స్వీట్ని తినేస్తాడు. ఇక అలాగే మీరు కూడా అమ్మాయి గారికి తినిపించండి అని చెప్పి మిత్రకు ఊరి జనం చెప్పడంతో ఇక మొహమ్మటానికి మిత్ర లక్ష్మికి స్వీట్ తినిపిస్తాడు. వాళ్ళిద్దరూ అలా ఒకరికొకరు స్వీట్ తినిపించుకోవడంతో ఇదంతా చూస్తున్న మనిషికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వివేక్తో దేవి అని మెల్లిగా చెవిలో, వరే ఇప్పుడు వాళ్ళకి చేసిన ఆచారమే నీకు కూడా వాళ్ళు చేయాలని చూస్తారు, సిటీలో పుట్టి పెరిగానని చెప్పి నాకు ఇలాంటివన్నీ నచ్చవని మొహం మీద చెప్పేసే అని అంటూ ఉంటే అప్పుడు వివేక్ ఊరి జనంతో, ఏంటి దండలు స్వీట్లు వాళ్ళకి మాత్రమేనా, మాకు లేవా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఎందుకు లేవండి, ఇదిగోండి దండ అని చెప్పి వివేక్ జానుల మెడలో దండ వేసి వాళ్ళ చేతికి కూడా ఒక స్వీట్ ఇవ్వడంతో వివేక్ జాను ఇద్దరు ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటారు. ఆ తర్వాత అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, రే దిష్టి కూడా వాళ్ళే తీస్తారులే, నువ్వు అడక్కు, అసహ్యంగా ఉంటుందని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు మిత్రకి, లక్ష్మికి, వివేక్కి, జానుకి దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తారు.
ఇక లక్ష్మి లోపలికి అడుగు పెట్టిన దగ్గర నుండి ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ తన తాతయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇక బెడ్రూమ్లోకి వెళ్ళి తన తల్లిదండ్రుల ఫోటోలను, తాతయ్య ఫోటోని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఈరోజు నేను ఊరికి వస్తున్నంతసేపు పాత జ్ఞాపకాలే నన్ను వెంటాడాయి. ఊరికి వస్తున్న సంతోషం కంటే ఆ బస్సు ప్రమాదమే నన్ను ఎక్కువగా బాధ పెట్టింది. ఆ దేవుడి దయవల్లో మీరు మా వెంట ఉండడం వల్ల మేము ఊరికి క్షేమంగా వచ్చామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో జాను అక్కడికి వస్తుంది. ఏంటక్క, తాతయ్యని అమ్మ నాన్నని గుర్తు చేసుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే, అవును జాను, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి నాకు వాళ్ళ జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. ఈరోజు తాతయ్య అమ్మ నాన్న మనతో పాటు ఉండుంటే మన జీవితం మరొకలాగా ఉండేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఊరి జనం మనకి ఇంత ప్రేమను పంచడం చూసిన తర్వాత అమ్మ నాన్నల మీద వాళ్ళకు ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది జాను. ఆ ప్రేమ అభిమానాలను పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి లక్ష్మి జానుతో అంటూ, నాకు కూడా ఈ ఊరు వచ్చిన దగ్గర నుండి పాత జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఇలాగే బాధపడితే అక్కడ బావగారు పిల్లలు నీకోసం సంతలో తప్పిపోయిన పిల్లలాగా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు, వెళ్ళక్క అని చెప్పి జాను చెప్పడంతో లక్ష్మి మిత్ర వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోపక్క దేవ్యానికి మనీషాకి ఊర్లో ఉండే ఒక అతను రూమ్ చూపిస్తాడు. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి అమ్మగారు అని చెప్పి అతను అంటూ ఉంటే, కొండ మీద కోతి కావాలి తెచ్చిస్తావా, నీ ఓవర్ యాక్షన్ నువ్వు వెళ్ళిక్కడి నుండి అని చెప్పి దేవ్యాని అరుస్తుంది. ఇక అతను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనీషా అసలు ఇది పల్లెటూరు, లక్ష్మి ఫ్యాన్స్ అసోసియేషన్ అర్థం కావడం లేదు. వచ్చిన దగ్గర నుండి అందరూ కూడా లక్ష్మి జపమే చేస్తున్నారు, లక్ష్మిని ఒక దేవతలాగా చూస్తున్నారు. ఇదంతా చూసి మిత్ర మనసు ఎక్కడ మారుతుందనని భయంగా ఉందంట అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పుడు దేవి అని, మరి ఏం చేస్తాం, త్వరగా ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చేలాగా చూడు. మిత్రని వెనక్కి తీసుకువెళ్ళిపోతానని నువ్వు బస్సులోనే చెప్పావు కదా, మరి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టకుండా ఏం చేసావని చెప్పి అంటూ ఉంటే, ఆ సరియు ఏదో చేస్తుంది అనుకొని నేను సైలెంట్గా ఉండిపోయాను ఆంటీ అని చెప్పి మనీషా అంటుంది. అందుకే పక్క వాళ్ళని నమ్మకుండా మనల్ని మనం నమ్ముకోవాలనేది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఒక పని చేద్దాం, ఏ ఫ్యాక్టరీనో ఏదో తగలబడిపోయిందని చెప్పి మిత్రను వెనక్కి వెళ్ళేలాగా చేద్దామని చెప్పి మనీషా అంటూ ఉంటే, నువ్వు అటువంటి పనులు చేయొద్దు, ఇంకా ఆస్తి పంపకాలు అవ్వలేదని చెప్పి దేవి అని అంటుంది. ఆంటీ, మీకు నాకంటే ఆ ఆస్తి ఎక్కువైపోయిందా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. అసలు ఆ సరియు నానాలి, ప్లాన్ చేస్తానని చెప్పి ఏమీ ప్లాన్ చేయలేదు అంటూ మనీషా సరియుకి ఫోన్ చేస్తూ ఉంటే, అప్పుడే సరియు మేనేజర్ చెంప పగలగొడుతూ, ఈడియట్స్, ఒక్క పని కూడా చేత కాదు, బాంబ్ బ్లాస్ట్లో ఆ కుటుంబం అంతా పీస్ అయిపోవాలని చెప్తే ఏం చేశారు మీరు అని చెప్పి సరియు మేనేజర్ మీద మండిపడుతూ ఉంటుంది. మేడం, మనం బాంబ్ పెట్టిన రూట్లో కాకుండా బస్సు వేరే రూట్లో వెళ్ళింది మేడం, అందుకే ప్లాన్ మిస్ అయిందని చెప్పి ఆ మేనేజర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మనీషా ఫోన్ చేయడంతో సరియు ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.